హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, దానికి రిలేటెడ్గానే ఈరోజు జొన్న ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో ఫుల్ ప్రొసీజర్ నేను క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ అట్లానే ఫాలో అవ్వండి. మినప్పప్పు మాత్రం 2 గ్లాసులు తీసుకోండి. మిగతావి అంటే అరికలు, సామలు, అటుకులు, నెక్స్ట్ వచ్చేసి జొన్నలు, నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్, ఇవన్నీ వచ్చేసి 1 గ్లాస్ తీసుకోండి. ఇది నేను మిక్సీలో వేస్తున్నాను. సో నేను మినపప్పు 2 తీసుకున్నాను. గ్రైండర్ కనుకైతే 1 తీసుకున్నా సరిపోతుంది. స్పూన్ మెంతులు వేయండి లాస్ట్‌లో, సో దట్ ఇడ్లీ సాఫ్ట్‌గా వస్తాయి. సో ఇవన్నీ మనం వచ్చేసి ఎన్ని అవర్స్ నానపెట్టాలి అంటే 8 అవర్స్ అలా నానపెడితే బావుంటుంది. ఎందుకంటే అరికలు, సామలు ఇవి కొంచెం నానడానికి కూడా టైం పడుతుందనమాట. సో 8, 9 అవర్స్ నానితే బాగా ఫాస్ట్‌గా గ్రైండ్ అవుతాయన్నమాట. సో నేను ఇట్లా నానపెట్టేసాను. తర్వాత ఇవన్నీ వచ్చేసి మిక్సీకి వేశాను. నేను చూపించే క్వాంటిటీ వచ్చేసి 5, 6 మెంబర్స్‌కి వస్తుంది. సో దాన్ని బట్టి అందరూ క్వాంటిటీని చూసి వేసుకోండి. సో ఇంక నేను మిక్సీకి వేసేసాను. ఇది వచ్చేసి ఇంకా ఫర్మెంట్ చేయాలన్నమాట. నార్మల్‌గా దోస పిండిలాగే ఓవర్ నైట్ కానీ, లేదు అంటే 7, 8 అవర్స్ అది ఉండే ప్లేస్‌ని బట్టి. ఎండ సన్నీగా ఉండే ప్లేసెస్ వాళ్ళైతే తక్కువ టైంలో ఫర్మెంట్ అవుతుంది. బెంగుళూరు అట్లా కూల్ ప్లేసెస్‌లో ఉండే వాళ్ళకి గనకైతే టైం పడుతుంది ఫర్మెంట్ అవ్వడానికి. దాన్ని బట్టి చూసుకొని ఫర్మెంట్ చేసుకోండి. ఇంకా తర్వాత పిండిలో కూడా మనం మొత్తంలో మిక్స్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా గిన్నెలోకి తీసుకొని మనం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే పిండి మొత్తం పుల్లగా అవ్వకుండా బాగుంటుంది ఫ్రెష్గా ఎన్ని డేస్ అయినా కానీ. ఇది ఫ్రెష్గా మనకి ఒక 2, 3 డేస్ బాగుంటుంది అనమాట. సేమ్ ఇదే ఇంగ్రీడియంట్స్ కాకపోయినా నేను ఒక్కొక్కసారి చేంజ్ చేస్తానన్నమాట. జొన్నలు, మినపప్పు అనేవి కామన్. మిగతావి వాటి ప్లేస్లో నేను ఒకసారి రాగులు, ఒకసారి సజ్జలు, ఒకసారి ఉలవలు అట్లా చేంజ్ చేస్తాననమాట. ఇది హెల్తీ డైట్ కాబట్టి నేను ఈరోజు అవి వేయకుండా ఇవి వేసాననమాట. సో మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. మీకు డీటెయిల్స్ గనక కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను వాటి డీటెయిల్స్ కూడా సపరేట్‌గా నేను ఒక వీడియో చేస్తాను. సో ఇంక దీంట్లోకి మనకు మంచింగ్ వచ్చేసి ఎర్రకారం బావుంటుందనమాట. అండ్ ఈ ఇడ్లీ కూడా మనం ప్లెయిన్‌గా పెట్టుకోవచ్చు. లేదు అంటే మసాలా టైప్ కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. అండ్ ఇవి కుక్ అవ్వడానికి కూడా మనకి నార్మల్ ఇడ్లీస్ లాగా ఫాస్ట్‌గా అవ్వవు. కొంచెం టైం తీసుకుంటుంది. సో ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. సో మనం ఒక 20 మినిట్స్ టైం తీసుకొని కింద వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని పెట్టుకోవాలనమాట. ఇడ్లీస్ కూడా పెద్ద పెద్ద సైజ్ పెట్టకుండా చిన్నయి గనక పెట్టుకున్నాము అంటే స్పాంజీగా చాలా బాగొస్తాయి మెత్తగా. నేనొచ్చేసి ఇలా పెట్టేసాను. పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే వేడి వేడిగా ఇడ్లీ రెడీ అయ్యాయనమాట. దాని మీద నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఉంటది. చాలా బావుంటుంది. వర్డ్స్ అయితే చెప్పలేం మనం. ఇది మనకే కాదు పిల్లలకి కూడా చాలా హెల్తీ డైట్ అనమాట. నార్మల్ ఇడ్లీ ప్లేస్‌లో ఇవి గనక చేసుకున్నాము అంటే చాలా మంచిది. నేను మా కిడ్స్‌కి పెడతాను. మిల్లెట్స్ ఇడ్లీ అని చెప్తే వాళ్ళు తింటారు. అండ్ ఈ రోజుల్లో మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఇట్లాంటివన్నీ. మన పెద్దవాళ్ళు చూసారా ఇన్ని డేస్ అయినా కానీ వాళ్ళు ఎంత స్ట్రెంతీగా ఉన్నారో, మనమైతే ఇప్పటికే నేనైతే చాలా వీక్ అయిపోయాను. సో మనం ఇట్లాంటి డైట్ గనక తీసుకోకపోయాము అంటే మన పిల్లలు కూడా మనకంటే ఇంకా చిన్న ఏజ్‌లోనే ఇంకా వీక్ అయిపోతారనమాట. సో మనం రైస్ అవి తగ్గించేసి ఇలాంటివన్నీ ఇంట్రొడ్యూస్ చేయాలి. వీళ్ళకి ఓట్స్, రాగులు ఇలాంటివన్నీ ఎక్కువ గనక పెట్టారు అంటే వాళ్ళకి స్ట్రెంత్ ఉంటుంది. సో, నేను అందుకనే ఈ ఐటెమ్ చూపియడం జరుగుతుందనమాట. ఇది మనం ఇడ్లీనే కాకుండా దోస గూడా కొంచెం పల్చగా గనక పోసుకున్నాము అంటే అసలు చాలా బావుంటుందనమాట. దీంట్లోకి మంచిగా ఎర్రకారం అన్నాను కదా! మేమైతే ఈ స్టైల్‌లో వేస్తాము. మిర్చి, ఆనియన్స్, చింతపండు బదులు టొమాటో వేసేసి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని కారంలాగా నెయ్యి వేసుకొని తింటాము. మీకు ఇంకేదన్నా ప్రొసీజర్ గనక తెలిస్తే ఇంతకంటే టేస్టీగా ఉంటది అని నాకు చెప్పండి. కామెంట్ చేయండి. అందరూ ట్రై చేస్తారు. నేను కూడా ట్రై చేసి ఎలా ఉంటదో చెప్తాననమాట. సో చూసిన అందరూ కామ్‌గా వదిలేయకుండా ఎలా ఉందో చెప్పండి. కొత్తగా ఇంకేమన్నా ఐటెమ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ చేసి చూపించడానికి కూడా రెడీగా ఉన్నాను. సో ఇంక ఇలా కారం కూడా రెడీ అయిపోయిందనమాట. మేము ఇలా తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇలానే కాకుండా దీన్ని మనం దోసగా కూడా పోసుకుంటామని చెప్పాను కదా! నేను అట్లా దోస కూడా పోసాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. మా పిల్లలైతే ఎక్కువ ఇడ్లీ కంటే కూడా మిల్లెట్ దోస అని చెప్పి దోసనే ఎక్కువ ఇష్టపడతారనమాట. చాలా పల్చగా పేపర్‌లాగా చాలా బాగొస్తదనమాట దోస కూడా. నెయ్యి వేసుకొని చేస్తే ఉంటది. అసలు ఆ టేస్ట్ అనేది చాలా వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. సో అందరూ కంపల్సరీగా ట్రై చేయండి. మిస్ చేయొద్దు ఆ రెసిపీని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను మీకు కామెంట్ చేస్తాను. ఒకసారి ఆ ఉలవలు అవి వేసింది కూడా నేను ఒకసారి వీడియో పెడతాను మీకు. సో దట్ మీరు సేమ్ మెజర్‌మెంట్ ఫాలో అయ్యారంటే మీకు చాలా టేస్టీగా వస్తాయన్నమాట. హోప్ మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. చేస్తారా మరి? నాకు ఏ విషయం చెప్పండి. కామెంట్ చేయండి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ మీకు అందరికీ నచ్చిద్ది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈజీగా చూసేయొచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.